నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భోగి పండుగ, సంక్రాంతి పండుగ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. అలాగే కనుమ పండుగ, ముక్కనుమ రోజు వీడియో అయితే పోస్ట్ చేయడం లేట్ అయింది. ఈ వీడియోలో అయితే కనుమ పండుగ, ముక్కనుమని మేము ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. భోగి పండుగ రోజు భోగి మంటలతో పిల్లలకి భోగి పళ్ళు వేయడంతో భోగభాగ్యాలుగా భోగిని అయితే జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ రోజు కొత్త బట్టలని పెద్దల దగ్గర పెట్టి పెద్దల ఆశీర్వాదం తీసుకుని సందడిగా అయితే సంక్రాంతి జరుపుకుంటాము. ఇంకా కనుమ రోజు అయితే కక్కా ముక్క ఉండాల్సిందే కదా. కనుమ రోజు అయితే కంపల్సరీగా కోడిని కోసుకుంటారండి. కనుమ రోజు అయితే ఖచ్చితంగా చికెన్, మటన్, నాన్ వెజ్ అయితే వండుకుంటారు. చాలామంది కోళ్ళు కూడా కోసుకుంటారనమాట. అయితే సంక్రాంతి మనకి నెల పట్టడం అంటారు కదా. నెలకండ పట్టిన దగ్గర నుంచి కోళ్ళు అయితే కొయ్యకూడదు అంటారండి. కోడి మొక్కులు అవన్నీ చేయకూడదు అంటారు. ఇంక సంక్రాంతి వెళ్ళిన తర్వాత కనుమ రోజు అయితే కోడిని అయితే కోసుకుంటారండి. ఇంక ఈరోజు అయితే అమ్మ వెజ్ ఫాలో చేసింది. ఈరోజు మంగళవారం కదా, నేనైతే నాన్ వెజ్ తిన్నాను అనమాట. అందుకని వెజ్ ఫాలో చేసేసి చికెన్ కర్రీ అయితే వండేసిందండి. ఇంకా తర్వాత చిలకడ దుంపలు ఉంటే అవి అయితే ఉడకబెట్టేసింది. నేనైతే ఇంకా షాప్కి అయితే వచ్చాను. ఈరోజు కనుమ పండుగ కదా. కనుమ పండుగ రోజు అయితే కనుమ రోజు మనకి పాడి పంటలకి కారణమైన పశువులకి పూజలు అయితే చేస్తారండి. పశువుల్ని శుభ్రంగా కడిగేసి వాటికి పూజ చేసి వాటిని బాగా డెకరేట్ చేస్తారనమాట. ఈరోజు వాటిని పండగలకు కూడా చాలా బాగా పశువుల పండుగ చాలా ఘనంగా చేస్తారు. ఎడ్ల పందాలు అవన్నీ కూడా పెడతారనమాట పల్లెటూర్లు. ఇప్పుడైతే అవన్నీ కొంచెం తగ్గిపోయాయనే చెప్పాలి. ఇంకా తర్వాత ఈరోజు మనం వాడుకునే వాహనాలు ఉంటాయి కదా, బైక్స్, కార్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికైతే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని అలాగే పసుపు, కుంకుమ బొట్లు అయితే పెట్టి వాటికి కూడా పూజ అయితే చేస్తారు. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, మా తమ్ముడు బైక్ అయితే వాడు నీట్గా కడిగేసి వచ్చాడనమాట. నేనైతే పసుపు, కుంకుమ అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంక షాప్ దగ్గర మనకి ఎంతో కొంత ఆదాయాన్ని ఇచ్చేవి ఈ కుట్టు మిషన్లు కదా. ఇంకా వీటికి కూడా వీటిని కూడా నీట్గా శుభ్రంగా తుడిచేసుకుని ఇంక వీటికి కూడా పసుపు, కుంకుమ బొట్లు అయితే పెట్టేసి 2 అగరబత్తులు అయితే వెలిగించి పూజ అయితే చేసుకున్నానండి. ఈ కనుమ రోజు మన జీవనాధారానికి ఆధారమైన వాటిని అన్నిటినీ కూడా పూజ చేసుకోవడం మన పెద్దలు చెప్పిన సంప్రదాయం అండి. అవి ఎలాంటివైనా సరే, మనం చేసే పని ఎలాంటిదైనా కానీ వాటికి సంబంధించిన పనిముట్లు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా నీట్గా శుభ్రం చేసుకుని పూజ అయితే చేసుకుంటామన్నమాట. నేను మిషన్లకి బొట్టు అవి పెట్టేసి నిమ్మకాయలు అయితే గుచ్చుతున్నానండి షాప్ బయట కడదామని. ఇంకా కనుమ అంటే పశువు అని అర్థం కదండి. ఇంక పశువులు కనుమ రోజు పశువుల పండుగ కాబట్టి చాలా ఘనంగా అయితే చేస్తారు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళము. అక్కడ గేదెలు అవి ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా మా అమ్మమ్మ వాళ్ళకి గేదెలు అవి లేవు, కానీ పక్కన వాళ్ళకి ఉండేవి. వాళ్ళందరూ కూడా ఉదయం లేవగానే పశువులకి చక్కగా స్నానం చేయించేసి పసుపు, కుంకుమ పెట్టేసి పూజ అయితే చేసి బాగా పువ్వులతో అలా అలంకరించే వాళ్ళు అనమాట. చూడడానికి చాలా బాగా ఉండేది. అలాగే ఎడ్ల పందాలు అలాంటివి కూడా పెట్టేవాళ్ళు. ఈ నోరులేని మూగజీవాలకి పశువులు, గొడ్లు అని పేరు పెట్టినందుకు అవి మన కోసం పశువుల గొడ్డులాగా కష్టపడతాయి. మన కోసం కష్టపడుతూ మన పాడి పంటలకి ఆధారమైన పశువులకి కృతజ్ఞతగా వాటి మేలుని తలుచుకుంటూ ఈ కనుమ రోజు వాటికి పండుగ అయితే చేస్తారు. ఈ పండుగ 3 రోజులు కూడా, పండగ అయిన 1 వీక్ వరకు కూడా మాకు సెలవు అయితే ఉండదండి. ఇంక షాప్లో పని అయితే చేసుకున్నాను. ఇంకా సాయంత్రం వచ్చేసి ఈరోజు కనుమ పండుగ, పశువుల పండుగ అని చెప్పాను కదండి. మా ఊర్లో గంగిరెద్దు అయితే ఉంటుంది. ఆ గంగిరెద్దుని ఇలాగ ఊరేగిస్తారనమాట. మేమైతే తాడిపెద్దు అని అంటామన్నమాట. ఈ తాడిపెద్దుకి బాగా అలంకరించి ఊరంతా తిప్పుతారనమాట. ఇంటింటికి తీసుకొస్తారు అందరూ. అందరూ కూడా ఈ గంగిరెద్దుకి పూజ చేసి బియ్యం అవి ఇస్తారండి, హారతి అవి ఇస్తారు. ఇది ఎక్కడ తనుతుందో అని భయము, అంటే కొత్తదనమాట. పాత అంబోతి చనిపోయిందనమాట. తర్వాత మళ్ళీ కొత్త అంబోతికి అచ్చు వేసి కొత్త అంబోతికి అయితే అచ్చు అయితే వేశారు. ఇంక దీన్ని ఊరంతా ఊరేగిస్తారనమాట. ఇంకా
ప్రతి ఒక్క ఇంటికి తీసుకొస్తారండి. అలాగే మనకు తోచిన సహాయం డబ్బులు కానీ బియ్యం కానీ ఇవ్వచ్చు అనమాట. మనకి ఎంత తోస్తే అంత ఇవ్వచ్చు. వాళ్ళు ఎంత అంత అని ఏమి అడగరు. మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అలాగే బియ్యం అవి కూడా ఆవుకైతే తినిపిస్తారండి. అందరూ ఎక్కువగా బియ్యం పెట్టేస్తూ ఉంటే మళ్ళీ దానికి కడుపులో బాగోదు కదా, అందుకని కొన్ని బియ్యం అయితే తినిపిస్తారు. మిగిలినవన్నీ వాళ్ళతో పాటు ఒక సంచి అయితే తీసుకొస్తారనమాట. ఆ సంచిలో అయితే వేస్తారనమాట. మళ్ళీ బియ్యం ఇచ్చిన వాళ్ళకి మా బియ్యం తినలేదు అలాగ ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని కొద్దిగా బియ్యం అయితే తినిపించి మిగిలినవన్నీ సంచిలో వేసేస్తారనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి మా పిల్లలు మా అమ్మ హౌసీ అయితే ఆడుకుంటున్నారనమాట. నేనైతే ఆడలేదు. వాళ్ళకి పాయింట్స్ కౌంట్ అనేవి చెప్తున్నాను. వాళ్ళ ముగ్గురు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ముగ్గురు కూడా చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు అనమాట. మా పిల్లలతో కలిసి మా అమ్మ కూడా చిన్నపిల్లల్లాగా ఆడుతూ ఉంది. నేను కూడా హౌసీ ఆడేదానండి. రూపాయి 2 రూపాయలు అలా ఆడుకునేవాళ్ళు. మనకు ₹1 వచ్చిన పెద్ద ఆనందమే కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ముక్కనుమ కదండి. ముక్కనుమ రోజు అయితే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటామండి. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుని బయట వాకిలి అంతా క్లీన్ చేసేసుకుని ముగ్గులు అయితే పెట్టి రథం ముగ్గు వేస్తారు. రథం ముగ్గుని ఈరోజు సంకురమైని సాగనంపడం అంటారనమాట. ఈరోజు అయితే రథం ముగ్గు వేసి పెద్ద తాడులాగా గీతలు గీసి సంకురమైన అయితే సాగనంపుతారు. ఇంక ఈరోజు మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి బయట వాకిట్లో కూడా ముగ్గు వేసేసి రథం ముగ్గు అయితే వేసేసానండి. రథం ముగ్గు వేసేసిన తర్వాత ఇంకా రథం ముగ్గుకి తాడు పెట్టి లాగుతారు కదా, అవి కూడా వేసేసారనమాట. ఇంక ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ వీధిలో అనమాట. అందరూ కూడా వాకిట్లో ముగ్గు వేసేసి సంకురమైని సాగనంపడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. ఇదైతే మా అమ్మ గీసిన గీతలు అనమాట. ఇలాగా గీతలు గీసేటప్పుడు ఎవరి వాకిలి కూడా పాచి అనేది ఉండకూడదండి. అందరూ వాకిలి ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు వేసిన తర్వాత సంకురమైన అయితే సాగనంపుతారు. అలాగే ఖాళీ ప్లేస్లో కూడా ఉట్టిగా గీతలు గీసేయకుండా శుభ్రంగా తుడిచేసి నీళ్ళు జల్లేసి తర్వాత ఇలాగా గీతలు గీసుకుంటూ సంకురమైన అయితే సాగనమ్ముతారండి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ వీధిలో అందరిది అనమాట. ఇది ఇక్కడ నుంచి రోడ్డు చివరి వరకు ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఇంకా దూరంగా ఈ రథం ముగ్గుని ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఈ రోడ్డు చివరి వరకే ఈడుస్తున్నారు. ఇంకా తర్వాత ఈరోజు ముక్కనుమ రోజు చికెన్ ఫ్రై అయితే చేసాము. ముందు రోజు చికెన్ కర్రీ కదా, ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేసి చారు అయితే పెట్టింది. ఇంక తర్వాత ఈ లైన్స్ ఎవరివి ఏంటని మా అమ్మ వాళ్ళ లైన్ ఎక్కడ ఉందని మా అమ్మాయి అయితే ఆ లైన్ మీదే నడుస్తుంది. ఈ లైన్స్ అన్నిటిలో కొంతవరకు బాగానే వచ్చింది కదా, కొంచెం దూరం వచ్చేసరికి మిస్ అయింది. ఇంక తర్వాత ముక్కనుమ రోజైనా కానీ పండగ పూర్తి అయిపోయింది, హడావిడి తగ్గుతుంది కదా అనుకుంటే మా ఊర్లో అయితే పండగ వెళ్ళిన 1 వీక్ వరకు అయితే హడావిడిగానే ఉంటుందండి. ఈరోజు ఒక కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమంటే వాళ్ళకైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చాను. ఇంకా మా అమ్మాయిది ప్లాజో ప్యాంట్ అయితే కట్ చేశానండి. ఇంకా అదైతే స్టిచ్ చేస్తూ ఉన్నాను. ప్లాజో ప్యాంట్ కూడా స్టిచ్ చేసేసాను. ఇంకా ధనుర్మాసం నెల రోజులు కూడా హరినామ సంకీర్తనలతో భజన చేసుకుంటూ వచ్చే హరిదాసుల వారు భోగి పండుగ రోజు వరకు వస్తారండి. ఇంకా తర్వాత సంక్రాంతి రోజు అయితే రారు. కనుమ రోజు అయితే వచ్చి స్వయం పాకము అలాగే డబ్బులు మనం ఇచ్చిన కానుకలు అయితే తీసుకుని వెళ్తారండి. ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.